వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీనాల్. ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా అయితే చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గాను ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. అయితే తనతో పాటు లీగల్ టీంను కూడా తీసుకొచ్చారు. కేటీఆర్ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని, లీగల్ టీంను అనుమతించబోమని పోలీసులు కేటీఆర్కి తెలియజేయడం జరిగింది. స్పష్టం చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే లాయర్లను తనతో పాటు తీసుకెళ్తానని కేటీఆర్ తెలిపారు. అయినా సరే పోలీసులు ఆయన లీగల్ టీంను అనుమతించేందుకు అంగీకరించలేదు. లాయర్లను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని కేటీఆర్ పోలీసులు తెలిపారు. లాయర్లను అనుమతించకూడదనే నిబంధన ఎక్కడుందో చూపించాలని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు కేటీఆర్ టీంకు అక్కడ వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో దాదాపు 40 నిమిషాల తర్వాత కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏఎస్పీకి తన స్టేట్మెంట్ను రాతపూర్వకంగా ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. సినీ దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలను రాస్తున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. అక్కడి నుంచి బయలుదేరిన కేటీఆర్ నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోవడంతో విచారణకు కేటీఆర్ గైర్హాజరు అయినట్లుగా పోలీసులు పరిగణిస్తారా అనే సందేహం సర్వత్రా నెలకొంది. చూద్దాం ఏం జరగనుందో. కేటీఆర్ అరెస్ట్ తప్పదా? చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్ విఎస్టీ న్యూస్.